గ్రూప్ 1 ఫలితాల ర్యాంకులు రద్దు, మెయిన్స్ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయండి. ఆ ఫలితాల ఆధారంగానే తుది నియామకాలు చేపట్టాలి, లేదంటే మెయిన్స్ రద్దు చేసి తాజాగా నిర్వహించండి. ఈ ప్రక్రియ 8 నెలల్లో పూర్తి చేయాలి. టీజీపీఎస్సీని ఆదేశిస్తూ హైకోర్టు సంచలన తీర్పు. నేపాల్లో కల్లోలం సూచన ఈ భాగవతం. గ్రీన్ఫీల్డ్ రహదారి మంజూరు చేయండి. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న భారత ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం రాత్రి గడ్కరీతో సమావేశమై రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతులు, పనుల వేగవంతంపై చర్చించారు. హైదరాబాదు రీజనల్ రింగ్ రోడ్డుకు 90% భూసేకరణ పూర్తయింది. వెంటనే ఆర్థిక క్యాబినెట్ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించండి. ఈ రింగ్ రోడ్డుకు సమాంతరంగా త్రిబులార్ పనులు చేపట్టడానికి వీలుగా అన్ని అనుమతులు మంజూరు చేయాలి అనేది మాట్లాడుకొస్తుండట. ఇక మరి ఈ బాట సంగతి, తొవ్వ సంగతి ఇక మరి అయ్యా మాకు వచ్చేటివి దెబ్బ ఇయ్యి, ఇక మా బాధ మేము పడతాము, మా పని మేము చేసుకుంటాం అనేది ఇక మరి కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణకు వచ్చే నిధులు గుంజుకొస్తేందుకు ప్రయత్నం చేస్తుండట పెద్ద మనిషి. ఇగో ఈడ నిర్మలా సీతారామన్ కూడా కలిసిండు ఆర్థిక శాఖ మంత్రి. తల్లి ఎట్ట చేస్తావో ఏం కథో, ఇగో మాకు వచ్చేది మాత్రం తప్పకుండా ఇవ్వాలి మర్చిపోకుండానే ఇగో ఈ రకంగా కలిసి ఇక మరి ఆంబాయం వెళ్ళబోసుకుంటుర్రు. మర్యాదే అంటుండు, పేకాటే అంటుండు. ఉండాలి, వచ్చేది ఎందుకు పోగొట్టుకోవాలి. అయ్యా చూస్తుర్రా, నేపాల్లో కల్లోలం. నేపాల్ రాజధాని కాఠ్మాండులో పోలీసుల బ్లాక్ జాకెట్ ధరించి ఆందోళనలో పాల్గొన్న ఓ యువకుడు. గట్ల నడుస్తుంది కథ. అవినీతి సొమ్ము తింటే తిప్పట్లాడి సప్పరిస్తుర్రు. పాఠశాలలకు 21 నుంచి దసరా సెలవులు. పాలమూరును పక్కన పెట్టారు. కేసీఆర్కు పేరు వస్తుందనే పాలమూరును పక్కన పెట్టిరట. రాములు అనుకొస్తుండు, కేటీ రాములు అనుకొస్తుండు. కాళేశ్వరంలో అంతర్భాగమే మల్లన్న సాగర్. గ్రూప్ 1 నిర్వహణలో ప్రభుత్వం విఫలం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. గ్రూప్ 1 పరీక్ష పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలని హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. గ్రూప్ 1 నిర్వహణలో గందరగోళం సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని భాజపా మొదటి నుంచి చెబుతుందన్నారు. వేల మంది అభ్యర్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటమాడిందని ఆరోపించారు. నోటిఫికేషన్ విడుదల నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం వరకు టీజీపీఎస్సీ అన్ని తప్పుడు విధానాలే అవలంబించిందని రామచంద్రరావు మండిపడ్డారు. ఈడ జూపల్లి ఏమంటుండో ఇందాం ఒకసారి. గ్రూప్ 1 మూల్యాంకనం విషయంలో హైకోర్టు తీర్పును శిరస వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పేపరు రివాల్యుయేషన్ చేయాలా లేక మళ్ళీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలా అనేది ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంగళవారం గాంధీ భవన్లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడారు. 10 ఏళ్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని అసమర్థత గత బారాస ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. చర్లపల్లి డ్రగ్స్ కేసులో విచారణకు ఆదేశించామని చెప్పారు. వారిచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులుగా తేలిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేస్తామన్నారు. ఇది చూస్తున్నా ముచ్చట. చర్లపల్లి డ్రగ్స్, చర్లపల్లిలో కోట్ల విలువైన డ్రగ్స్ అక్కడ తయారు చేసి మహారాష్ట్రకి వెళ్ళి ఇక్కడ మోపై ఇక్కడ డ్రగ్స్ తయారు చేసి మళ్ళీ అక్కడనే పంపిస్తుర్రట. ఇది ఒక 10 ఏళ్ల సంధి చేస్తుర్రట కథ. 10 ఏళ్ల సంధి. ఇక
ఇది ఎట్లా ఏంది ఏం కథ అనేది మహారాష్ట్రకి వెళ్ళి ఒక కానిస్టేబుల్ కూలోనిలాగా వచ్చిండట. కూలీలాగా వచ్చి ఇక అందులో జ్వరపడి చిన్నగా ఆయం బోయం కానీ ఎక్కడెక్కడ ఏం తయారవుతుంది, ఎట్లా చేస్తున్నారు, ఏంది ఏం కథ. ఇక అందులో అడుగు పెట్టినాక మొత్తం భాగవతం అంతా బయట పడవలసిందే కదా. ఇక నెలలు పనిచేసి ఆయం బోయం కానీ ఇక గిది కథ అని బయట పెడితే ఇక ఇప్పుడు కుర్తిరవాడ ఎలుకోలే ఇక ఆగం జగన్నాథం అవుతుందట. ఇక దీని మీద మరి ఎవరెవరి పాత్ర ఉంది, ఎంతమంది పాత్ర ఉంది, ఆ చుట్టుపక్కల వాళ్ళ పాత్ర ఎంత ఉంది, ఏ అధికారి పాత్ర ఎంత ఉంది అనేది కూడా బయటికి వచ్చే వాళ్ళ దగ్గరికి వచ్చింది, మూతి ముంగడికి వచ్చింది. మొత్తానికైతే పాపం పంట పండేది. ఇక ఈ డ్రగ్స్ పాడైపోను, ఈ డ్రగ్స్తోని ఇప్పటికే డ్రగ్స్ లేకుండా ఎంజాయ్ కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి, ఎంజాయ్ కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. వద్దు డ్రగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణను ముంగడి తీసుకుపోదామని రేవంతమయ్య కళలు కంటుంటే ఈ బట్టవాజగాళ్ళు గిట్ల మోపాయి ఇక గీ రకంగా మొయ్యిన మూత మోగిస్తారు డ్రగ్స్. ఇక మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత మధ్యన మోత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుస్తా. మరి పొద్దుకంగా 8:30కు